బంగారాన్ని భూమిలోంచి తవ్వాలంటే ఏఐని వాడుకోవచ్చు అని నేను స్టేట్మెంట్ ఇస్తా. ఎంతమంది నమ్ముతారు? నమ్మరు, నాకు తెలుసు. అందుకే నేను ఇప్పుడు చెప్తా మీకు. అసలు మామూలుగా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తానండి, రాజుల కాలం నుంచి కూడా భూమిలో బంగారం పడుతుంది, మనందరికీ తెలిసిన విషయం అది. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ల వరకు కూడా తవ్వాల్సి వస్తుంది. KGF-1 అంటూ అందరూ చూశారు. కొన్ని వందల మంది, ఒక్కప్పుడు కొంత వేల మంది కూడా డిప్లాయ్ చేయాల్సి వస్తుంది వర్కర్ల కింద. తవ్వుతూ ఉంటారు. మీరు కొన్ని టన్నులు తవ్వితే అందులోంచి మేబీ ఒక పావు కేజీ బంగారమే రావచ్చు, చెప్పలేము. సో ఇదంతా కూడా ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్ కింద కొనసాగింది తరతరాలుగా. అయితే ఇప్పుడు మోడర్న్ యుగం వచ్చేసరికి, ఆధునిక కాలంలో వాళ్ళు ఏదో ఒక రాయిని కొడతారు, అక్కడ ఉందేమో అనుకుని దాన్ని తీసుకెళ్లి సైంటిస్టులుగా చెప్తారు. అక్కడికి తీసుకెళ్లి వాళ్ళు దాన్ని పరీక్ష చేసి, ఇందులో ఉందో అబ్బాయిలు ఆల్మోస్ట్ 70% ఛాన్స్ ఏంటంటే మేబీ దీన్ని తగ్గితే మీకు బంగారం దొరకచ్చు, మనం కావాల్సిన తయారు చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ చాలాసార్లు అవి కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఓవరాల్గా మీరు శతాబ్దాల కొద్దీ బంగారు తవ్వకాల్లో సక్సెస్ పర్సెంటేజ్ చూసుకుంటే 100కి 99.5% ఆల్మోస్ట్ అన్ని ఫెయిల్ అవుతుంటాయి. అంటే 0.5 అసలు దాని సక్సెస్ రేట్ అంటారా అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ అది మనకి ఎంత ప్రీషియస్ మన అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొత్త AI టూల్ వచ్చింది. దానికి ఏం చేశారో తెలుసా? ఇప్పటి వరకు తవ్విన ప్రదేశాలు, ఇప్పటివరకు తవ్విన దాని రకాల రాయలు, వీళ్ళు అబ్జర్వ్ చేసిన ప్రాపర్టీసు, శాటిలైట్ తాలూకు ఇమేజెస్, వీళ్ళ అబ్జర్వేషన్స్, సైంటిస్టులు వాళ్ళ ల్యాబ్లో తయారు చేసిన వాళ్ళ పరీక్షలు, వాళ్ళ రిజల్ట్స్ అన్నిటినీ కలిపి ఆల్మోస్ట్ కొన్ని లక్షల రికార్డులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఆ లక్షల రికార్డులు అన్ని తీసుకెళ్లి ఒక AI టూల్కి ఇచ్చారు. దాని పేరు ఎర్త్ AI. ఈ మొత్తం అన్ని పరీక్షించి, ఓకే అబ్బాయిలు, మీరు 0.5% సక్సెస్ రేట్ ఉన్న మీ దాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ 75% మేము పెంచబోతున్నాం అని చెప్తుంది. సో ఇది ఒక పెద్ద రెవల్యూషన్ కాబోతుంది. వినడానికి చాలా చాలా ఆసక్తికరంగా ఉంది కదా. నాకైతే ఎక్కడెక్కడికో వెళ్ళింది ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు చూస్తేనేమో బంగారం ₹1,00,000 అయిపోయింది. సో ఇలాంటివి దొరికితే, బంగారం బాగా ఎక్కువ దొరికి మేబీ రేట్ ఏమైనా తగ్గచ్చేమో, 50,000కి పడిపోవచ్చేమో అని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. బట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇది ఓన్లీ బంగారం కాదండి. ఇప్పుడు రేపు సపోజ్ నేను ఇత్తడికి సంబంధించిన ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాను అనుకోండి, ఎక్కడ బాగా దొరుకుతుంది అనేది నేను ఇప్పుడు AI టూల్ వాడి తెలుసుకోవచ్చు. సో ఎటువంటి రకమైన ఖనిజాన్ని అయినా సరే దాన్ని మీరు ఈ రిజల్ట్స్ని వాడేసుకుని మీ ఇండస్ట్రీని కానీ, మీ ఎప్పుడైతే తవ్వకాలు ఎక్కడ కరెక్ట్గా ఉంటుందనేది తెలుసుకోవడానికి చాలా ఈజీ అయిపోయింది అనమాట ఇప్పుడు. సో ప్రపంచం ఇంత పాజిటివ్గానే కొత్త సంవత్సరంలో ఎదరికెళ్ళాలని కోరుకుంది.